ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడే సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చెప్పేమో. ప్రతి ఒక్కరు హృదయములు మార్చు ప్రభ, ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీ రాకడ సమీపంలో ఉన్నదని మేము ఎరిగి నాయన ప్రభ, నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభ. చూచుచున్న వారికి వినిచున్న వారికి సదాకాలము నీ కృపతోడయుండును గాక. ఆమేన్. కీర్తనలు 2:11 అధ్యాయం చూద్దామండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకును. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించు వారందరూ కూడా ధన్యులైనది. ఏంటది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుడి అని అంటున్నాడు. భయభక్తులు కలిగి ఉండుట మనకి శ్రేయస్కరం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలనను మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. దేవుని యందు భయము లేకపోవడం వల్ల ద్వారా ఏమవుతుందంటే, ఏమైంది? సొదొమ గొమొర పట్టణం ఏమైంది? దేవుని యందు భయభక్తులు లేకపోవడం వల్లనే కదా ఆ పట్టణాలన్నీ కూడా అగ్నిగంధకములతో కాల్చవేయబడ్డాయి. నోవహు కాలంలో ప్రజలందరూ కూడా దేవుని యందు భయభక్తులు లేకపోవడం వల్లనే చెడుతనము వారిపైన ప్రబలింపజేసినది. నోవహు కాలంలో జలప్రళయము వచ్చింది. తద్వారా నశించిన వారు ఎందరో ఉన్నారు, నశించిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నోవహు కాలంలో ప్రజలందరికీ కూడా దేవుని యందు భయము భక్తులు లేకపోవడం వల్లే వారందరూ కూడా నశించిపోయారు. ఏంటి? నోవహు చెప్పి ఉన్నాడు కదా, జలప్రళయం వస్తుంది అని. కానీ నోవహుని ఏమన్నారు? వెర్రివాడు అన్నారు. తద్వారా నశించిపోయిన వారు చాలామంది ఉన్నారు. సంసోను దేవుని యందు భయము లేకపోవడం వల్లనే చెడుతనమును ఆక్రమించుకున్నాడు, వేశ్యకు లోనయ్యాడు. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండదు కదా. ఫిలిస్తీన్లు కూడా వారిని ఏం చేశారు? ఫిలిస్తీన్లు కూడా ఆయన యందు, సంసోను దేవుని యందు భయము లేకపోవడం వల్లనే ఫిలిస్తీన్ల చేతిలో బంధింపబడ్డాడు. ఏలియాకు కుమారులు దేవుని యందు భయభక్తులు లేకపోవడం వలన చేతనే యుద్ధంలో హతవులయ్యారు. ఏలియా కుమారులు ఏమయ్యారు? దేవుని యందు భయము లేకపోవడం వల్లనే ఆ యుద్ధంలో హతమయ్యారు. అదే భయభక్తులు కలిగి ఉంటే దేవుని యందు మనము చెడుతనమును విడిచిపెట్టి దేవుడే మనకు సర్వస్వమును అనుకుని మనము ముందుకు వెళతాము. దేవుని యందు భయం లేకపోవడం వలన యుద్ధంలో కూడా ఏలియా కుమారులు హతములయ్యారు. అన్నీ కూడా ఎందువలన జరిగినవి? జలప్రళయం కానీ, జనం కానీ, జలప్రళయం వచ్చిన జనం కట్టుకుపోయినారు. ఏలియా కుమారులకు యుద్ధంలో ఎందువలన? దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. దేవుని యందు చెడుతనమును విడిచిపెట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథమును పట్టుకుని ఎదరకు వెళ్ళాలి. అది మానేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకపు వైపు చూసి, ఈ లోక ఆశల వైపు చూసి మనము ధనము, ఆపేక్ష ఇవే కోసమే చూసుకుంటున్నాం. కానీ దేవునికి లోబడాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది, దేవుని రాజ్యం ఉన్నదని ఎరిగిన వారు కొందరు మాత్రమే. అనేక మంది తెలియని వారు ఉన్నారు, దేవుడు అంటే భయం లేని వారు ఉన్నారు. అవన్నీ కూడా పేరాశలే. ఏమై ఉన్నవి? ఇవన్నీ ధనము, డబ్బు కూడా. ఇవన్నీ కూడా అననీయ సెపేరాలు కూడా దేవుని యందు భయము లేకుండా ప్రవర్తించారు గనుక మరణాన్ని చూచారు. వారు దేవుని యందు భయము లేకపోకుండా జీవించే ప్రజలకు శ్రమే. దేవునికి కోపం వస్తే దేవునికి కోపం వస్తే మనం తట్టుకోగలమా? అననీయ సఫేరాలు కూడా దేవుని యందు భయం లేకపోవడం వల్లనే వారు భయం లేకుండా ప్రవర్తించడం వల్లనే కనుక వారు మరణించారు. కానీ దేవుడు అంటే భయం లేకుండా ఉంటే జీవిస్తే ప్రజలందరికీ కూడా దేవుడు అంటే భయం లేకుండా జీవించే వారందరికీ కూడా ఏంటది? శ్రమలు వస్తాయి. దేవునికి కోపం వస్తే మనం తట్టుకోగలమా? తట్టుకోలేము. అంతగా మనం దేవుని యందు మనము ఎంత బాధపడినా సరే దేవుని యందు మన ప్రవర్తన సరిగా లేకపోవడం వలన మనకు అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన వేదనలు వస్తాయి. మనం ఏం చేయాలి? ఆయన యందు మనము దీర్ఘశాంతమును కలిగి ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడు? దీర్ఘశాంతము గలవాడు, కోపించేవాడు కాదు. ఎన్ని తప్పులు చేసినా సరే క్షమిస్తూ ఉంటాడు. ఎంత పాపము చేస్తున్నా సరే మనలను కాపాడుతూ ఉంటాడు. ఈరోజు కాకపోతే రేపొద్దున నా బిడ్డ
మారు మనసు పొందుతుంది. అంటే ఎప్పటికీ అలాగనే ఉండిపోకూడదు సుమా. ఒకవేళ ఉన్నామనుకో ఏం చేస్తాడు దేవుడు, మనలను ఆయన నోట నుండి మనలను తుడిచివేస్తాడు. ఒక దేవుడు మనలను తప్పులు చేస్తున్నాం కదా, క్షమిస్తున్నాడు కదా అని అనుకుంటే అది తప్పు. మనం ఎప్పుడూ కూడా దేవుని యందు మాత్రమే భయభక్తులు. దేవుడు మనలను అనేకమైన శ్రమల నుంచి తప్పించాడు, అనేకమైన శోధల నుంచి తప్పించాడు. మనకంటే ధనవంతులు, మనకంటే డబ్బున్న వారు చనిపోతున్నారు. కానీ వాళ్ళకి శ్రమలు లేక చనిపోతున్నారా? వాళ్ళకి బాధలు లేక చనిపోతున్నారా? కాదు కదా. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుని యందు వాళ్ళకి ఏమి లేదు, నిరీక్షణ లేదు, మారు మనసు లేదు. అందువలన దేవుని యందు వాళ్ళు చనిపోతున్నారు. దేవుడు అంటే తెలియకుండా చనిపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుని రాజ్యం మన బాప్తీసం తీసుకోకుండా కూడా చాలామంది ఉంటారు. అలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉండు అలాగే ఉండిపోకూడదు కూడా. మన బాప్తీసం తీసుకుని పశ్చాత్తాపపడాలి, మన పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడిచ్చిన సమయాన్ని దేవునికే మనము ఇవ్వాలి. అంటే అది బాప్తీసం ద్వారాగా జరుగుతుంది. ఎందుకంటే అయ్యో నేను బాప్తీసం తీసుకున్నాను, నేను పాపం చేయకూడదు, నేను తప్పు చేయకూడదని మనకు అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే పశ్చాత్తాప పడకుండా మనము ఎంత పాప క్షమాపణ అడిగినాను సరే పాపమును ఒప్పుకొని మన పాప జీవితమును విడిచిపెట్టాలి. అంతేగాని మన పాప జీవితమును ఒప్పుకోకుండా మనం బాప్తీసం తీసుకున్నా అది వ్యర్థమే. కానీ మనం ఏం చేయాలంటే దేవుని యందు మాత్రమే భయమును భక్తిని కలిగి ఉండాలి. నిత్యమును కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవలు సరళము చేయుచున్నాడు, సిద్ధపడమని అంటున్నాడు ఆయన మనలను. కానీ మనము దేవుని వైపు చూడట్ల, లోకపు వైపు కాదు. లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థమే, లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థము అని అంటున్నాడు. అలాగే లోకము వైపు కాదు, మనం దేవుని వైపు చూడాలి. దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించును. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడానికి లేని స్తోత్రాలు ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ, మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. అనేకమైన ఆత్మలను రక్షించే ధన్యతను దయచే ప్రభా. అనేక మందికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. వీటి ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని, మా సంఘాలను దీవించిన ఆయన ప్రభా. నేను పరిపాలించుచున్న వారిని దీవించిన ఆయన ప్రభా. నేను ఎవరెవరైతే ఏ వాహనములు అయితే నడుపుచున్నారో వారి వాహనములను దీవించమని అడుగుచున్నాం నాయన ప్రభా. ఎవరెవరైతే ప్రభ ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడకి ప్రభా నేను ప్రభ చేసుకునే శక్తిని బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పీసీసీకి వెళ్తున్నారు, మెడికల్కి వెళ్తున్నారు ప్రభా. వెళ్తున్న వారిని వచ్చుచున్న వారిని ప్రభా వారి గృహాలకు సురక్షితంగా చేర్చి క్షేమంగా తోడుకుని వెళ్ళమని అడుగుచున్నాను నాయన ప్రభా. నడు వయసులో ఉన్నవారిని, వృద్ధాప్యంలో ఉన్నని ప్రతి ఒక్క బిడ్డని ప్రభా పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నిత్యము నా కుటుంబము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేంది నెరవేరినట్లును మనిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి సదాకాలముని కృపతోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.